హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు వేడి వేడి ఆంధ్ర చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను 1 కేజీ చేప ముక్కలు తీసుకున్నానండి. ఇది శుభ్రంగా సాల్ట్, నిమ్మకాయ రసం వేసి శుభ్రంగా వాష్ చేసుకున్నానండి 4-5 టైమ్స్. ఇప్పుడు ముందుగా మనము చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోండి. తర్వాత ఈ చేప ముక్కల్లో ఉప్పు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ మీకు సరిపడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత పసుపు 1 స్పూన్, తర్వాత కారం కూడా 5 స్పూన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ చేప ముక్కలకు పట్టేలా శుభ్రంగా మిక్స్ చేసుకోండి. చేసుకొని ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక పెద్ద ఆనియన్స్ 2 తీసుకున్నానండి. ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి. దీన్ని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక స్ప్రింగ్ ఆనియన్ ఉంటే యాడ్ చేసుకోండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల నీటి వాసన ఉండదండి, బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక 4-5 యాడ్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేయటం వల్ల, అదే ఉల్లికాడలు వేయటం వల్ల మనకి ఫిష్ అనేది నీటి వాసన ఉండదండి. దొరికితే మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫిష్లో యాడ్ చేసాం కదా. ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫిష్ ముక్కలు లైన్గా 1 బై 1 యాడ్ చేసుకోవాలండి. తర్వాత వీటిని 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, 1 మినిట్ తర్వాత మనము చింతపండు రసం తీసి పెట్టుకున్నాము, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. మన ఫిష్ ముక్కలు మునిగే వరకు ఈ రసాన్ని యాడ్ చేసుకోండి. మనకి చేపల పులుసులో సరిపడా ఉప్పు, కారము, పులుపు ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. కాబట్టి సరిపడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నెమ్మదిగా ముక్కల్ని ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. ఇంకా తర్వాత తిప్పకూడదండి, ముక్క చితకకూడదు. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు ఉడికినాక మూత తీసి చూడండి. ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఈ టైంలో ఈ ఫిష్ ఎగ్ అనేది యాడ్ చేసుకోవాలి. నాకు ఈ ఫిష్లో ఎగ్ ఉందండి, చేప జన, అందుకే నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఈ పులుసులో ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని ఎక్కువ ఇప్పుడు కదపకండి, స్ప్రెడ్ అయిపోతుంది. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడకనియండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చక్కగా ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా కలుపుకోండి. స్పూన్ పెట్టొద్దండి, ముక్క విరగకుండా ఉంటుంది. తర్వాత మరో 10 మినిట్స్ చక్కగా ఉడకనివ్వండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని ఉడకనియండి.
చూడండి ఉడికిపోయింది కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇలా ఆయిల్ పైకి వస్తే చక్కగా పులుసు ఉడికిపోయినట్టేనండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. అంతేనండి, వేడి వేడి ఆంధ్ర చేపల పులుసు రెడీ అయిపోయిందండి. నచ్చిందా అండి? ఇది చల్లారినాకే తింటే బాగుంటుందండి చేపల పులుసు. నచ్చిందండి? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.